అధిష్టానానికి తేల్చి చెప్పేశారు, ఆ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా. రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా భేటీ అయ్యారు. ఇక ట్విస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. అండ్ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే స్పష్టంగా చెప్పేసింది కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే కొండా సురేఖ మీద అని చెప్పి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవబోతూ ఉన్నారు. ఒక కీలకమైన డెసిషన్ రాబోతోంది అనేది జరుగుతోన్న చర్చ. పార్టీలో కూడా ఈ టైప్ ఆఫ్ లీక్స్ అవుతున్నాయి కొన్ని. అంటే ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా ఉంది కొండా వ్యూహం. ఎట్లా ఉందంటే లేదు మీ కాంగ్రెస్లోనే కొనసాగుతాము, ఒక ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉందని కొండా మురళి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కొందరు నేతలతో నేను కలిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం స్పెసిఫిక్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పుడు బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ప్రధానంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే రెడీ చేసిందో దానికి సంబంధించిన సమగ్ర నివేదికను మల్లికార్జున ఖర్గేకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఏంటంటే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీల క్రమశిక్షణ రాహిత్యం, వ్యవహరించాల్సిన శైలి, వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తం మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో రెండోది ఏంటంటే కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు భట్టిని కలిసిన వెంటనే ఆయన హుటాహుటిన బెంగళూరు పయనం కావటం, ఖర్గేతో సుదీర్ఘంగా భేటీ అవ్వటం అనేది మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కొంత కొండా ఫ్యామిలీ ఏమైనా వెనక్కి తగ్గుతుందా, కొంత మెతకబడిందా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు వివాదం పెంచుకోవటం అని ఆలోచిస్తుందా అన్నట్టుగా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ వ్యవహారం అయితే కొంచెం ముందుకెళ్తోంది. ఇక్కడ ఇద్దరిపై చర్యలు తీసుకోవటమే కాదు, ఈ వ్యవహారం సంబంధించి లార్జర్ సెన్స్లో ఏం ఉండొచ్చు, ఏం జరగబోవచ్చు అన్నది కూడా ఇప్పుడు జరుగుతోంది. అలాగే మనం తెలుసు కొండా మురళికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆయన కొన్ని ప్రయత్నాలు ఆల్రెడీ కొన్ని చేసుకుంటున్నారు. ఏంటంటే ఆమెను వైఫ్ని కాపాడుకునే ప్రయత్నాలు ఇప్పుడు కొండా మురళి పడ్డారనేది ఒక పార్శ్వం నడుస్తుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం కూడా సమావేశానికి వచ్చారు మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా వివరణ అడిగారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఈ మధ్యన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా. ఆల్రెడీ చిన్నారెడ్డి కొండా సురేఖకు సంబంధించి ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ కూడా చేసింది. అందుకు ఈ మూవ్ ఎలా ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కొండా మురళి లేటెస్ట్గా ఏమంటున్నారంటే సుష్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం ఏమీ లేదు, తన బిడ్డ ప్లాన్ బి ఏంటో తనకు ఎలా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇలాంటప్పుడు ఒక రకంగా చివరి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా కొండా సురేఖను కాపాడడానికి? కొండా సురేఖపై వేటు వేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైపోయింది. ఇక మంత్రివర్గం నుంచి తొలగించమన్నారు, చెన్నారెడ్డి పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నారు అన్నది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అన్నదే మెజారిటీగా కాంగ్రెస్ వర్గాలు వినిపిస్తున్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 1-2 సార్లు కొండా ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొండా సురేఖ కాకుండా కొండా మురళి రంగంలో దిగారు. భట్టి విక్రమార్కను కలిసి మా సుష్మిత వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదని అన్నారు. అలాగే తమ బిడ్డ ప్లాన్ బి ఏంటో తనకు ఎలా తెలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అంటే చివరి యత్నాలు చేస్తున్నారు భార్యను కాపాడుకోవడానికి, మంత్రి సురేఖను కాపాడుకోవడానికి. మరి భట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేని కలిశారు కాబట్టి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన డెసిషన్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరం. బట్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, చెన్నారెడ్డిని తొలగించాలి, క్రమశిక్షణ రాహిత్యాన్ని స్పేర్ చేయకూడదు అన్న అంశాలను అయితే ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రకరకాల ఈక్వేషన్స్ అయితే ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది రకరకాల చర్చలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ధర్మపురి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన తనయుడే ధర్మపురి అరవింద్, ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ. అయితే ఇంకో సోదరుడు ధర్మపురి సంజయ్ మేయర్ కూడా పనిచేశారు. అంతకుముందు రాజకీయాల్లో ధర్మపురి సంజయ్ ఉన్నారు, తండ్రి యాక్టివ్గా ఉన్నప్పుడు. ధర్మపురి సంజయ్ ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సంజయ్ మాట్లాడారు కాబట్టి ధర్మపురి శ్రీనివాస్కు ఏమైనా షోకాజ్ ఇచ్చారా అని కొందరు ప్రస్తావిస్తున్నారు. అంతేందుకు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా షోకాజ్ ఇచ్చారా అని కొందరు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈజ్ ఇన్ కాంగ్రెస్, ధర్మపురి సంజయ్ కూడా ఈజ్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నేత కాబట్టి డైరెక్ట్ షోకాజ్ పంపించారు. సుష్మితా పటేల్ కాంగ్రెస్ పార్టీ నేత కాదు కదా. ఇక్కడ క్రమశిక్షణ కమిటీ అనేది ప్రభుత్వం కాదు, అది ఒక రాజకీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. అందుకు సుష్మితా పటేల్ అనే వ్యక్తి
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ నేత కాదు. అందుకు మీ కుమార్తె ఇంత తప్పుగా మాట్లాడుతుంది కాబట్టి మీరు ఏంటి దీని మీద మీరు వివరణ ఇవ్వండి, ఏంటి మీరు ఖండించరా, ఏంటి ఇది మీరు డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా, మీరు వివరణ ఇవ్వండి అని కొండా సురేఖకు అందుకు పంపించారు. సరే, కొందరు ఏమంటారంటే పాత కాంగ్రెస్ కాదు ఇది కొత్త కాంగ్రెస్, ఇట్లాగా రకరకాల ఈక్వేషన్స్ అయితే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. కానీ లార్జర్ సెన్స్లో అయితే మళ్ళీ చివరి వరకు ఇదేదో తేలేటట్లేదు, మనపై వేటు పడే అవకాశం ఉంది అన్న అంచనాలకు ఏమైనా వచ్చారా అంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే కొండా సురేఖ మాత్రం ఏదైతే అది అయింది నేను తేల్చుకుంటానన్న ధోరణిలో ఉన్నారు. బట్ కొండా మురళి ఒక రకంగా కొండా సురేఖతో పోల్చుకుంటే అతనికంటే ముందే ఆయన కొంచెం రాజకీయాలు ఈ వ్యూహాలు ఏది ఎలా జరిగితే ఏది నష్టం ఏది లాభం అన్న అంచనా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చివరి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు, భార్యను కాపాడే ప్రయత్నాలు చేశారు. సరే తప్పు అయిపోయిందని అన్నారు. నిన్న కూడా మీడియాకు బయటకు వచ్చి కూడా అన్నారు, సుష్మిత ఆ విధంగా మాట్లాడటం మాకేం సంబంధం లేదు, తమ బిడ్డ ప్లాన్ బి అంటే మనకెలా తెలుస్తుంది మాకెలా తెలుస్తుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించి కొంచెం తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశారు. చూద్దాం మరి. ఇప్పుడు ఖర్గే ఏఐసీసీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఎవరు మాట్లాడొద్దు, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని మనం శిరసావహించాలని చెప్పారు. కాబట్టి కొండా సురేఖ వ్యవహారం ఒకవైపు కాపాడే యత్నం, మరోవైపు తీయాలన్న ప్రయత్నం. చూద్దాం ఈ రెండిట్లో ఏది నెగ్గుతుందో. రైట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.